మత్తయి సువార్త 26వ అధ్యాయము. దేవుడు మనతో మాట్లాడుతున్నాడు. అది ఎటువంటి విషయమును గురించి మాట్లాడుతున్నాడో మనం అర్థం చేసుకుందాము. చక్కగా మాట్లాడుతున్నాడు. నా కుమారుడా, నా ఉపదేశము ఆలకించమని మరొకసారి దేవుడు తన బిడ్డలతో మాట్లాడుతున్నటువంటి మాటలను మనం శ్రద్ధ కలిగి ఆలకిద్దాము. మత్తయి సువార్త 26వ అధ్యాయము 26వ వచనం నుండి చదువుకుందాము. వారు భోజనం చేయుచుండగా యేసు ఒక రొట్టె పట్టుకొని దానిని ఆశీర్వదించి విరచి తన శిష్యులకిచ్చి, మీరు దీన్ని తీసుకొని తినుడి, ఇది నా శరీరము అని చెప్పాను. ఇంకా చదువు స్పీడ్గా చదవండి. మరియు ఆయన గిన్నె పట్టుకొని కృతజ్ఞతాస్తుతులు చెల్లించి వారికిచ్చి, దీనిలోనిది మీరందరూ త్రాగుడి, ఇది నా రక్తము, అనగా పాప క్షమాపణ నిమిత్తము అనేకుల కొరకు చిందింపబడుతున్న నిబంధన రక్తం. ఇక్కడ చదవబడినటువంటి వాక్యమును బట్టి మనకు ఒక విషయం అర్థమవుతుంది. దేని గురించి మనం చదువుతున్నాము, మాట్లాడుకున్నాము? క్రీస్తు ప్రభువారి శరీరమును గూర్చి, రక్తమును గూర్చి మనము చదువుకున్నాము. ఆ శరీరము, ఆ రక్తము, అక్కడ క్రీస్తు ప్రభువారు ఆయనతో పాటు కూర్చున్నటువంటి శిష్యులతో మాట్లాడినటువంటి మాట. అక్కడ శిష్యుల్ని ఆజ్ఞాపించాడు, అప్పగింపబడబో రాత్రి రొట్టెను అలాగే ద్రాక్షారసమును, ఇది నా యొక్క నిబంధన, నన్ను జ్ఞాపకము చేసుకున్నట్టుకై మీరు దీన్ని తీసుకొని తినుడి, త్రాగుడి అని ఆజ్ఞాపించారు. ఎవరికి చెప్పారు? శిష్యులకు చెప్పారు. అదే రీతిగా వారు చేశారు. మరలా ఇదే అపోస్తులైన పౌలు గారు కూడా మాట్లాడారు కొరింథీయులకు రాసిన పత్రికలో. ఎక్కడ? మొదటి కొరింథీ 11వ అధ్యాయంలో రాయబడినటువంటి మాట చూడండి. మొదటి కొరింథీ 11వ అధ్యాయము 23వ వచనము. నేను మీకు అప్పగించిన దానిని ప్రభు వల్ల పొందితిని. ప్రభువైన యేసు తాను అప్పగింపబడిన రాత్రి ఒక రొట్టెని ఎత్తుకొని కృతజ్ఞతాస్తుతులు చెల్లించి దానిని విరచి, ఇది మీ కొరకైన నా శరీరము, నన్ను జ్ఞాపకము చేసుకున్నటకై దీనిని చేయుడని చెప్పాను. ఆ ప్రకారమే భోజనమైన పిమ్మట ఆయన మరొక పాత్రను ఎత్తిపట్టుకొని, ఈ పాత్ర నా రక్తము వలన క్రొత్త నిబంధన, మీరు దీనిలోనిది త్రాగునప్పుడల్లా నన్ను జ్ఞాపకము చేసుకునుడని దీనిని చేయుడని చెప్పాను. మీరు ఈ రొట్టెని తిని ఈ పాత్రలోనిది త్రాగునప్పుడల్లా ప్రభువు వచ్చే వరకు ఆయన మరణమును ప్రచురించుదురు. కాబట్టి ఏంటంట? అయోగ్యముగా. ఇప్పుడు వరకు క్రీస్తు ప్రభువారు శిష్యులతో కూర్చున్నప్పుడు క్రీస్తు ప్రభువారు మాట్లాడినటువంటి మాట ఆయన శరీరమును గూర్చి, రక్తమును గూర్చి చెప్పి, ఆ శరీరమును రక్తమును తినుడని శిష్యులతో ఆజ్ఞాపించారు. కొరింథీయులకు రాసిన పత్రికలో పౌలు గారు మాట్లాడుతున్నారు. ఆయన కూడా క్రీస్తు ప్రభువారి శరీరంలో, రక్తంలో పాలుభాగస్తులు అయ్యాడంట. అలాగే ఇప్పుడు ఆయన పత్రికల ద్వారా సంఘాలకు తెలియజేస్తున్నాడు. అనగా సంఘాలు అంటే ఎవరు? సంఘాలంటే ఎవరు? సంఘాలంటే ఎవరు? మనమే. మనకు ఈ తెలియపరుస్తున్నాడు. ఏమని? క్రీస్తు ప్రభువారి శరీరంలో, రక్తంలో పాలిభాగస్తులు అవ్వాలని. అయితే దానిని పాలిభాగస్తులు అయ్యే విషయంలో కొంతమంది ఎట్లాగున్నారంట? అయోగ్యముగా ఉన్నారు. అయోగ్యముగా తీసుకోవటం వల్ల ఏమొస్తుంది? ఇప్పుడు నేను చదువుతున్నాను. కాబట్టి ఎవడు అయోగ్యముగా ప్రభు యొక్క రొట్టె తినునో లేక ఆయన పాత్రలోనిది త్రాగునో వాడు ప్రభు యొక్క శరీరమును గురించి, రక్తమును గురించి ఏమవుతున్నాడు? అపరాధి అవుతున్నాడు. అంటే అయోగ్యులుగా ఉన్నారంట. అయోగ్యులుగా ఉన్నారు. చూడండి, క్రీస్తు ప్రభువారు శరీరమును గురించి, రక్తమును గురించి బోధించి ఆ శిష్యులతో కూడి ఉన్నప్పుడు, కూర్చున్నప్పుడు వారికి ఆజ్ఞాపించాడు, ఇది నా శరీరము, నలగొట్టబడ్డ శరీరము, చిందింపబడిన రక్తము, ఇది మీ కొరకు, మీరు దీన్ని తీసుకొని తినుడి, త్రాగుడి అని ఆజ్ఞాపించి ఉన్నారు.
మిగతా 11 మంది యోగ్యముగా తీసుకున్నారు, కానీ ఒక వ్యక్తి ఏమయ్యాడంట? అయోగ్యముగా ఉన్నాడు. ఇదే రీతిగా సంఘాలలో తీసుకున్న దాన్ని ఆచరిస్తున్నటువంటి కొంతమంది యోగ్యముగా ఉంటే మరికొంతమంది ఏమయ్యారు? అయోగ్యులుగా ఉన్నారు. ఇప్పుడు అయోగ్యముగా ఇస్కరియోతు యోధా తీసుకున్నాడు. ఎందుకు అతన్ని అయోగ్యంగా తీసుకున్నాడు అని మాట్లాడుతున్నాం మనము? క్రీస్తు ప్రభువారిని అప్పగించాలనుకున్నాడు. దేనికోసం అప్పగించాలనుకున్నాడు? ధనము కోసం. అంటే లోపల అతనికి ఏదో లోపం ఉంది. లోపల అతనికి ఏదో లోపం ఉంది. అంటే దేన్నో ఆశిస్తున్నాడు, దేన్నో కోరుకుంటున్నాడు, దేన్నో ఆలోచన చేసుకుంటున్నాడు. అంటే లోపల ఇంకేదో ఆలోచనలు ఉన్నాయి, లోపల ఇంకేదో తలంపులు ఉన్నాయి, లోపల ఇంకేదో ఆలోచనలు, కార్యాలు, క్రియలు ఉన్నాయంట లోపల. ఏంటి ఆ కార్యాలు, క్రియలు? చూడండి ఎక్కడ ఉంది అది. యోహాను సువార్త అదొకసారి మనం చూద్దాము. యోహాను సువార్త 13వ అధ్యాయం చూడండి. ఒకరు చూచుకొని చుండగా ఆయన శిష్యులలో యేసును ప్రేమించిన ఒకడు యేసు రొమ్మున ఆనుకొని చుండెను. గనుక ఎవరిని గురించి ఆయన చెప్పునది తమకు చెప్పమని సీమోను పేతురు అతన్ని సైగ చేసెను. అతడు యేసు రొమ్మున ఆనుకొనుచు, ప్రభువా, వాడెవడని ఆయనను అడిగెను. అందుకు యేసు, నేను ఒక ముక్క ముంచి ఎవనికి ఇచ్చేదనో వాడే అని చెప్పి ఒక ముక్క ముంచి సీమోను కుమారుడగు ఇస్కరియోతు యోధాకి ఇచ్చెను. వాడు ఆ ముక్క పుచ్చుకొనగానే సాతాను వానిలో ప్రవేశించును. యేసు, నీవు చేయుచున్నది త్వరగా చేయమని వానితో చెప్పాను. ఒక ముక్క ముంచి ఎవరికి ఇచ్చాడంట? ఇస్కరియోతు యోధాకి ఇచ్చాడు. వాడు అది తీసుకొని తిన్నాడు. సాతానుడు అప్పుడే లోపల ఉన్నాడు. ఇంకా సాతానుడు లోపల ఉన్నాడు. ఏ రూపంలో ఉన్నాడంటే ధనం రూపంలో ఉన్నాడు, ధనం ద్వారా వచ్చే ఆశ రూపంలో ఉన్నాడు, అత్యాశ రూపంలో ఉన్నాడు, దానివల్ల వచ్చే ఆలోచన, దానివల్ల వచ్చే ఐశ్వర్యం లోపంలో ఉన్నాడు ఆయన. అర్థమవుతుంది కదా? ఆ ఆలోచనలో ఉన్నాడు ఆ ఇస్కరియోతు యోధా. అందుకే అయోగ్యుడిగా ఉన్నాడు. ఇప్పుడు అయోగ్యముగా ఎవరైతే క్రీస్తు ప్రభువారి రొట్టెను తినునో, పాత్రలోనిది అంటే ఆయన రక్తం త్రాగునో ఏమవుతున్నాడంట? అపరాధి యగును. ఇప్పుడు అపరాధి ఎవరు? ఇస్కరియోతు యోధా అపరాధిగా ఉన్నాడు. ఇప్పుడు సంఘంలో ఉన్నటువంటి మనకు ఆజ్ఞాపింపబడిన రీతిగా ఆయన శరీరంలోను రక్తంలోను మనం పాలిభాగస్లం అవ్వాలి. మరి ఆయన శరీరంలో రక్తంలో పాలిభాగస్లం అయ్యే వారం మనము అయోగ్యముగా పుచ్చుకుంటే ఏమవుతున్నాము? అపరాధి అవుతున్నాము. అంటే మనము కూడా ఇస్కరియోతు సంబంధికులమే అయిపోతున్నాము. మనం కూడా సాతానుని హృదయంలో పెట్టుకున్నటువంటి వారమే అవుతున్నాము. కాబట్టి క్రీస్తు ప్రభువారి శరీరంలో రక్తంలో మనం ఎలాగ ఉండాలంటే యోగ్యముగా ఉండాలి, అయోగ్యముగా కాదు. లోకాశజారం ఉండిపోయాడు ఆయన, ధనాశతో ఉండిపోయాడు, లోక సంబంధికుడిగా ఉన్నాడు. మనం పరలోక పౌరుల వలె ఆలోచన చేయాలి. లోకానుసారమైనటువంటి వారి వలె మనం ఆలోచన చేయకూడదు. దేవుని బిడ్డల వలె, క్రీస్తుని ధరించుకున్న వారి వలె ఆలోచన చేయాలి. అపోస్తుడైన పౌలు గారు ఏమంటున్నాడు? ఫిలిప్పీయులకు రాసిన పత్రిక 3వ అధ్యాయం 7వ వచనంలో చదవండి. అపోస్తుడైన పౌలు గారు ఫిలిప్పీయులకు రాసిన పత్రిక 3వ అధ్యాయం 7వ వచనము. అయినను ఏవేవి నాకు లాభకరములై ఉన్నవో వాటిని క్రీస్తు నిమిత్తం ఎలా ఎంచుకుంటున్నాడంట? లాభకరములైనటువంటి వాటన్నిటి ఆయన నష్టంగా ఎంచుకుంటున్నాడు. చాలు తల్లి. లాభకరమైన వాటన్నిటిని ఆయన ఎలాగ ఎంచుకుంటున్నాడు? నష్టంగా. వద్దని ఎంచుకుంటున్నాడు. అది నాకు నష్టమే. ఇప్పుడు లాభకరమైనవి ఏంటి మనం ఆశిస్తున్నాము? ఆలోచన చేసుకుందాం. అయితే ఆ లాభకరమైనటువంటివి మనం ఎక్కువగా అత్యాశకు పోయి మనల్ని మనం పాడు చేసుకుంటున్నాము. మనల్ని మనం ఇస్కరియోతు వలె అయిపోతున్నాము. ఆయనకి ధనం మీద ఎక్కువగా ఉంది, ధనం మీద ఎక్కువ ఆశ ఉంది, దానివల్ల వచ్చే ఐశ్వర్యం మీద ఎక్కువ ఆశ ఉంది, దానివల్ల అత్యాశపోయాడు. మనము మన ప్రాణమును కొరకు కాపాడుకొని చూసినట్లయితే దాన్ని ఏం చేసుకుంటాము? పోగొట్టుకుంటామంట. అంటే క్రీస్తుకి విరుద్ధమైనవి ఏది మనము కాపాడాలనుకుని చూసినా సరే ఏమవుతున్నాం? వీటిని పోగొట్టుకుంటున్నాము. క్రీస్తు విరుద్ధమైనటువంటిని మనం చేసిన ఎడల వాటన్నిటిని మనం ఏం చేస్తున్నామంట? పోగొట్టుకుంటున్నాం. దేవుడిచ్చే ఆశీర్వాదాలు మనం పోగొట్టుకుంటున్నాము. ఎందుకంటే మనం క్రీస్తుకి విరోధముగా ఈ లోకంలో క్రీస్తు ప్రభువారికి విరోధముగా జీవిస్తున్నాము. ఆయన ఆజ్ఞలకు విరోధముగా బ్రతుకుతున్నాము. ఆయన చిత్తమునకు విరోధముగా జీవిస్తున్నాము. అందుకే ఆయన
వాటన్నిటిని మనం ఏం చేస్తున్నామంట? పొందలేకపోతున్నాం, పోగొట్టుకుంటున్నాము. కాబట్టి శ్రద్ధ కలిగి ఆలోచన చేయాలి. ద్వితీయోపదేశకాండంలో ఒక మాట ఉంది చూడండి. ద్వితీయోపదేశకాండం 28వ అధ్యాయం 1వ వచనం చదవండి. ద్వితీయోపదేశకాండం 28వ అధ్యాయం 1వ వచనం. త్వరగా తీయాలి. నీవు నీ దేవుడైన యెహోవా మాట శ్రద్ధగా విని నేడు నేను నీకు ఆజ్ఞాపించుచున్న ఆయన ఆజ్ఞలన్నిటినీ అనుసరించి నడుచుకుని నెడల భూమి మీద ఉన్న సమస్త జనముల కంటే, చూడండి, నీవు దేవుని మాట ఎలాగ వినాలంటే శ్రద్ధగా వినాలి. నీకేం కావాలి? అసలు శ్రద్ధ కావాలి. మనకు శ్రద్ధే లేదు. అసలు శ్రద్ధ లేదు. వాక్యం వినమంటే వాక్యం వినరు మీరు. ఎందుకని? మీకు శ్రద్ధ లేదు. ఆయన చక్కగా ఉంటున్నాడు, శ్రద్ధ కలిగి ఉండండి. నా మందిర ఆవరణంలోకి వచ్చినప్పుడు మీరు ఎలాగ ఉండాలి? శ్రద్ధ. వాక్యమందు, దేవుని మాట యందు దృష్టి పెట్టండి. దేవుని మాట శ్రద్ధగా వినండి. ఆయన వాక్యం శ్రద్ధగా వినండి. ఆయన చెప్పు బోధన శ్రద్ధగా అపేక్షించండి, తీసుకోండి, ఇష్టంగా తీసుకోండి దాన్ని. కానీ మనలో ఏం లోపించిందంట? శ్రద్ధ లోపించింది. ఆయన చెప్పే ఆజ్ఞలన్నింటినీ మనం శ్రద్ధ కలిగి వినాలి. దేవుని వాక్యం మీద శ్రద్ధ లేకపోతే ఏమవుతుంది? చూడండి, శ్రద్ధ కలిగి ఉండాలి. అందుకే మనమేమో శ్రద్ధ లేకుండా దేవుని వాక్యం వినట్లేదు. ఆయన ఎందు శ్రద్ధ ఉంచాలి, మాట ఎందు శ్రద్ధ ఉంచాలి. పౌలు గారు సమస్తం నష్టంగా ఎంచుకున్నాడు. ఆలోచనలన్నీ, క్రియలన్నీ అన్నిటిని నష్టంగా ఎంచుకున్నాడు. అది ఎందుకు పనికిరాదని నిశ్చయించుకున్నాడు. మనలో నిశ్చయించుకోవాలి, దృఢపరుచుకోవాలి. మనం దృఢంగా నిలబడాలి, వాక్యమందు దృష్టి ఉంచాలి. అయితే ఇస్కరియోతు యోధ ఈ లోక సంబంధులుగా ఉండిపోయి ధనాశ మీద ఆలోచన కలిగి క్రీస్తు ప్రభువారిని అప్పగించి ఆయన శరీరంలో, రక్తంలో అయోగ్యముగా ఏమయ్యాడు? అయోగ్యముగా తీసుకున్నాడు వాటిని. మనలో కూడా అనేక రకాలైనటువంటి అయోగ్యకరమైనటువంటి లక్షణాలు మన దేహంలో ఉంచుకొని మనం కూడా క్రీస్తు ప్రభువారి శరీరంలో, రక్తంలో పాలిభాగస్సులమయ్యి ఏమవుతున్నామంట? అపరాధం తెచ్చుకుంటున్నాము, అపరాధికులుగా మిగిలిపోతున్నాము. మరొకసారి ఆ వచనాన్ని నేను చదువుతున్నాను, జాగ్రత్తగా వినండి. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 11వ అధ్యాయము. కాబట్టి ఎవడు అయోగ్యంగా ప్రభు యొక్క రొట్టెను తిననో లేక ఆయన పాత్రలను తాగునో వాడు ప్రభు యొక్క శరీరమును గూర్చి రక్తమును గూర్చి అపరాధి అగును. కాబట్టి ప్రతి మనుషుడు తన్ను తాను పరీక్షించుకొనవలెను. ప్రతి వ్యక్తి తన్ను తాను పరీక్షించుకొనవలెను. ఎవరికి వారు ఎప్పుడు ఏం చేయాలంట? పరీక్షించుకోవాలి. నేను ఎట్లాగున్నాను, నేను ఏ స్థితిలో ఉన్నాను, నేను ఎలాంటి వాడను, ఏం చేశాను, నిన్నటి దినమున నేనేం చేశాను, నిన్ను పరీక్షించుకో. ఈరోజు నిన్నటి దినమున నువ్వు ఏ లోపమును ఏం ఆలోచన చేశావు, నిన్నటి దినమున ఏం మాట్లాడావు, నిన్నటి దినమున ఎటు నడిచావు, నిన్నటి దినమున ఏం చూశావు, నిన్నటి దినమున ఎటువంటి క్రియలు చేశావో ఆలోచన చేసుకో. లేదా గడిచిన వారంలో ఎటువంటి క్రియలు చేసావో ఆలోచన చేసుకో. దానిని బట్టి మనం అయోగ్యముగా ఉంటున్నామా, యోగ్యముగా ఉంటున్నామా ఆలోచన చేసుకోవాలి. నిన్ను నువ్వు పరీక్షించుకోవాలి. నిన్ను నువ్వు పరీక్షించుకొని వాటిని తీసుకోవాలి అంటున్నాడు ఆయన. కాబట్టి ప్రతి మనుషుడు తను తాను పరీక్షించుకోవాలని మనం అలాగూ చేసి ఆ రొట్టెని తిని ఆ పాత్రలోనిది త్రాగవలను. పరీక్షించుకోవాలి. ఆ పరీక్షించుకొని తను తాను సరి చేసుకోవాలి. ఆ పరీక్షించుకొని తన్ను తాను శుభ్రపరుచుకోవాలి. ఆ పరీక్షించుకొని తన్ను తాను నిలబెట్టుకోవాలి. తన్ను తాను ఎవరైతే విమర్శించుకుంటారో, తన్ను తాను ఎవరైతే తన జీవితాన్ని బాగు చేసుకుంటాడో, తన హృదయాన్ని శుద్ధి చేసుకుంటాడో వారు యోగ్యముగా క్రీస్తు ప్రభువారి శరీరంలోను, రక్తంలోను పాలిభాగస్సులు అవుతారు. దేవుడిస్తున్నటువంటి గొప్ప ధన్యత మనకిచ్చాడు. ఆ ఇచ్చిన ధన్యతలో మనం కొదువు చూపిస్తున్నాము. ఆ ఇచ్చిన ధన్యతలో ఇంకా మనము ఎట్లాగా అంటున్నామంటే ఒక భయం లేకుండా, ఒక విలువ లేకుండా ఇష్టానుసారంగా వాటిని ఆచరిస్తున్నాము.
క్రీస్తు ప్రభువారి శరీరమును రక్తమును. అది ఎంత విలువైనది, ఎంత పవిత్రమైనది. కాబట్టి హృదయం పెట్టి ఆలోచన చేయండి. ఫిలిప్పీలకు రాసిన పత్రికలో మాట రాయబడింది చూడండి. భక్తి లోపం ఉంది, ఇష్టానుసారమైనటువంటి భక్తి. కొన్ని రోజులు ఉంటే భక్తి, కొన్ని రోజులు ఉండని భక్తి, కొన్ని క్షణాలు ఉండే భక్తి, కొన్ని క్షణాలు ఉండని భక్తి, నిలువెచ్చని స్థితిలో ఉండే భక్తి, అంతా బాగుంటే బాగుంటుంది అనుకునే భక్తి, అంతా బాగా లేకపోతే బాగలేదనుకునే భక్తి, ఇష్టం ఉంటే వచ్చే భక్తి, ఇష్టం లేకపోతే రానటువంటి భక్తి జీవితాలు. అలాగే ఆరాధనలో కూడా అంతే ఉంటుంది. ఆరాధనలో కూడా అంతే. నువ్వు ఆరాధించే నీ క్రమంలో కూడా అన్నిటిలోనూ ఏముందంటే లోపాలు ఉన్నాయి. అందుకే మనం అయోగ్యముగా క్రీస్తు ప్రభువారి శరీరంలో రక్తంలో ఉంటున్నాము. వాటన్నిటిని మనం సరి చేసుకోవాలి. చూడండి, ఫిలిప్పీలకు రాసిన పత్రిక 1వ అధ్యాయము 27వ వచనం. ఫిలిప్పీలకు రాసిన పత్రిక 1వ అధ్యాయం 27వ వచనం. సరిగ్గా చదువు. నేను వచ్చి మిమ్మును చూచినను రాకపోయినను అందరును. చూడండి, అక్కడ 6వ వచనం దగ్గర యేసుక్రీస్తు ద్వారా తనకు కుమారులుగా స్వీకరించుటకు మనలను మనమే, ఫిలిప్పీలకు రాసిన పత్రిక కదా 1వ అధ్యాయం 27వ వచనం. అందులో మీరు క్రీస్తు సువార్తకు తగినట్లుగా, మధ్యలో ఉంటుంది ఆ నోటు, మీరు క్రీస్తు సువార్తకు తగినట్టుగా ఆ సువార్త ప్రకారం మనం ప్రవర్తించాలి. సువార్త, దేవుని క్రీస్తు ప్రభువారు ఎలాంటి సువార్త ప్రకటించారో, ఏ రీతిగా ఆయన బోధించాడో అటువంటి ప్రవర్తన మనం కలిగి ఉండాలి. అటువంటి ప్రవర్తన కలిగి మనలను పరీక్షించుకొని మన ప్రవర్తన ఎటువంటిదో ఆలోచన చేసుకోవాలి. అదే మత్తయి సువార్తలో రాశాడు చూడండి, 5వ అధ్యాయం 16వ వచనము. మత్తయి సువార్త 5వ అధ్యాయం 16వ వచనము. మనుషులు మీ సత్క్రియలను చూచి పరలోకమందున్న మీ తండ్రి మహిమపరచునట్లు వారి ఎదుట మీ వెలుగు. చూడండి, మనుషులు మన ప్రవర్తన ఎటువంటి స్థితిలో ఉండాలంటే, మనుషుడు మన ప్రవర్తనను చూసి వాళ్ళు నేర్చుకునే స్థితిలో ఉండాలి. ఏమంటున్నాడు? మనుషులు మీ సత్క్రియలను చూచి, సత్క్రియలు అంటే ఏదో మంచి మంచి క్రియలని చేస్తూ ఉంటారు. కానీ ఇక్కడ మన సువార్త ప్రకారము క్రీస్తు ప్రభువారు ఆజ్ఞాపించిన రీతిగా చేసినటువంటి పనులను బట్టి మన సత్క్రియలను చూచి పరలోకమందున్న మీ తండ్రిని మహిమపరచినట్లు వారి ఎదుట మీ వెలుగు ప్రకాశింపనీయుడి. దేవుని మహిమపరిచే విధంగా నీ క్రియలు ఉండాలి. మిమ్మల్ని చూసి వాళ్ళు తెలుసుకునే రీతిగా ఉండాలి మన క్రియలు. మనకు ఎన్నో వస్తూనే ఉంటాయి. వాటిని మనం ఏం చేసుకోవాలి? సరి చేసుకోవాలి. కాబట్టి ఉన్న లోపాలన్నీ మనం సరి మన ప్రవర్తన అంతటిని మనం ఏం చేసుకోవాలి? సరి చేసుకోవాలి. చూడండి, మనం ప్రాణమును కాపాడుకుంటున్నట్లయితే దాన్ని ఏం చేస్తున్నామంట? పోగొట్టుకుంటున్నాం. అలాగే ఈ లోకంలో మనం దేన్నైతే మనం ఆశిస్తున్నామో, దేన్నైతే మనం కోరుకుంటున్నామో దాన్ని ఏమవుతుందంట? పోగొట్టుకుంటున్నాం. ఈ లోక మర్యాదలు నువ్వు కోరుకుంటున్నావా? పోగొట్టుకుంటున్నావు. ఈ లోక ఆశలను నువ్వు కోరుకుంటున్నావా? ఈ లోకంలో మర్యాదను కోరుకుంటున్నావా? ఈ లోకంలో గౌరవాన్ని కోరుకుంటున్నావా? ఈ లోకంలో వందన వచనాలను కోరుకుంటున్నావా? ఈ లోకంలో గొప్ప గొప్ప పదవులు, స్థాయిలు కోరుకుంటున్నావా? పోగొట్టుకుంటామంట, దాన్ని పోగొట్టుకుంటాము. చూడండి, ఈ లోకంలో మనకు మర్యాద కావాలని తిరుగుతాం అనుకో, ఖచ్చితంగా అది నీ నుంచి ఏమవుతుందంట? అది పోగొట్టుకుంటున్నావు. క్రీస్తు ప్రభువారు దేవుడు మనకు నేర్పిస్తున్నాడు. ఈ లోకంలో నువ్వు దేన్ని ఆశించబాకు. నువ్వు ఏది ఆశించాలని ఎక్కడికి వెళ్ళినా, ఎటుపైన ఎంత దూరం వెళ్ళినా సరే నువ్వేంటంట? దాన్ని పోగొట్టుకుంటారు. వాటిని మనం పోగొట్టుకుంటాము. కాబట్టి ఎవరి దగ్గర నుంచి, ఏ మనిషి దగ్గర నుంచి మన మర్యాద అనేది ఆశించకూడదు. ఆశిస్తే ఏమవుతుందంట? అది గౌరవాన్ని ఆశించకూడదు. ఆశిస్తే ఏమవుతుంది? పోగొట్టుకుంటున్నాము. కాబట్టి కొద్దిగా మనం శ్రద్ధ కలిగి ఉండాలి. భయంతో, భక్తితో దేవుని ఎందు భయభక్తులు కలిగి ఉండాలి. పౌలు గారు సమస్తమును ఏం చేశాడంటే నష్టముగా ఎంచుకున్నాడు. పరిసయ్యులు, సద్దూకయ్యులు, అధికారులు, అక్కడ గొప్ప గొప్ప స్థానాలు, గొప్ప గొప్ప విందులు, ఆర్భాటాలు, ఆనందాలు అన్ని పరిసయ్యులు, సద్దూకయ్యులు వారి యొక్క అనుదినాల్లో ఉండేవన్నమాట.
పౌలు గారు కూడా సంఘాలను పాడు చేస్తున్నటువంటి క్రమంలో ఇదే పరిసయ్యులు సద్దుకైలతో రోజు కలిసి ఆనందము సంతోషము ఇష్టానుసారంగా బ్రతికినటువంటి వాడు పౌలు సౌలుగా ఉన్నప్పుడు. కానీ ఎప్పుడైతే క్రీస్తు ప్రభువారు అతన్ని దర్శించిన తర్వాత, ఎప్పుడైతే సౌలు పౌలుగా మారిన తర్వాత, క్రీస్తు ప్రభువారి కొరకు తన ప్రాణం పెట్టినంత పనిని, సువార్తను ఆయన ప్రకటిస్తున్నప్పుడు సమస్తము ఆయన నష్టముగా ఎంచుకున్నాడు. ఆ గౌరవాలు ఆయనకి నచ్చలేదు, ఇంకా ఆ పదవులు ఆయనకి నచ్చలేదు, ఆ మర్యాదలు ఆయనకి ఇచ్చే నచ్చలేదు, వంగి వంగి దండాలు పెట్టే స్థితి ఆయనకు అవసరం లేదనుకున్నాడు, ఆ రాజ్య పరిపాలనలో భాగాలు అవసరం లేదనుకున్నాడు ఆయన. ఆ ఐశ్వర్యం ఆయన కోరుకోలేదు. వాటన్నిటిని ఎలాగ విడిచేవాడంట? వాటన్నిటిని నష్టముగా ఎంచుకున్నాడు. ఆ లోక మర్యాదను, ఆ లోక గౌరవాన్ని, వాళ్ళు ఇచ్చే ఆలోచనలు ఆయన ఏం చేసుకున్నాడంట? నష్టముగా ఎంచుకున్నాడు. క్రీస్తులో ఉన్నప్పుడు మనం ఒక్కొక్కటి నేర్చుకుంటూ ఉంటాము. వాటన్నిటిని పెంటతో సమానంగా ఎంచుకుంటాము. అది కూడా రాశాడు చూడండి, అదే ఫిలిప్పీలకు రాసిన పత్రిక 3వ అధ్యాయంలో, సమస్తమును నష్టపరుచుకొని, ఎన్నో వచనం అది? గట్టిగా చదవాలి. సమస్తమును నష్టపరుచుకొని వాటిని పెంటతో సమానముగా. అంటే అసలు ఎందుకు రాయబడాలి పెంట అన్న పదను? ఎందుకు రాయబడాలి? ఎందుకు ఆ మాట రాయబడాలి? చూడండి, అంటే అది కావాల్సిందే మనిషికి. ఆ స్థితి, దాన్ని అలా ఎంచుకోవాల్సిందే. ఈ లోకంలో ఉన్న వాటిని అలాగే ఎంచుకోవాల్సిందే. సమస్తమును ఆయన పెంటతో సమానంగా ఎంచుకున్నాడు. దేవుని చిత్తమైనవి, పరలోక సంబంధమైనవే ఆయన ఇష్టముగా నిర్ణయించుకున్నాడు, అవే ఆలోచనలుగా ఎంచుకున్నాడు. మనం కూడా అదే స్థితిలో ఉండాలి. నేర్చుకుంటున్న వాళ్ళు నేర్చుకోండి, తెలిసిన వాళ్ళు మరికొంత జాగ్రత్త పడండి, వాటన్నిటిని ఆచరించడానికి ప్రయత్నం చేయండి. ఆచరణ పెడితేనే మనం వాటిని దేవుని మాటను నెరవేర్చిన వారం అవుతాము. ఆచరణలో పెట్టాలి, ప్రతిదీ ఆచరణలో పెట్టాలి. నిర్ణయించుకుంటాం, కానీ ఆచరణ ఉండదు. నిర్ణయించుకుంటాం, కఠినంగా నిర్ణయాలు తీసేసుకుంటాం, చేసేయాలి అని అనుకుంటాం, కానీ మనం చేయలేకపోతాం. ఉండాలి అని అనుకుంటాం, కానీ ఉండలేకపోతాం. కాబట్టి దేవుని విషయంలో నిర్ణయాలు తీసుకున్నప్పుడు ఆచరించే రీతిగా కూడా నీ బ్రతుకు ఉండాలి. వినువారు మాత్రమే ఉంటే ఏమీ ఉండదు. ఆచరించే వారిగా ఉంటే అన్ని ఆశీర్వాదాలు, అన్ని దీవెనలు దేవుడు మనకు అనుగ్రహిస్తాడు. ఆచరణలోనే మనకు వెలుగు, ఆచరణలోనే మనకు భవిష్యత్తు ఉంది, ఆచరించడంలోనే మనకు జీవం ఉంది. కాబట్టి మనం చేసే ప్రతిదీ కూడా ఎలాగుండాలి? ఆచరణలో ఉండాలి, ఆచరణలో నడవాలి, ఆచరణలోనే మనము సంగమునకు రావాలి, వాటిని మనకు ఉండాలి. కాబట్టి మీ సత్క్రియలు విషయమై మనం దేవుణ్ణి మహిమపరిచినటువంటి వారం అవుతాము. మరొక లోపం ఉందంట, సంఘములో ఐక్యత కలిగి ఉండలేకపోవటం కూడా ఏమవుతుందంట? లోపమే. సిద్ధపాటు లేకపోవటం లోపమే. సిద్ధపడి ఉండాలి. ఆయన ఏ సమయంలో ఎప్పుడు వస్తాడో తెలీదు, ఏ సమయంలో ఎప్పుడు వస్తాడో తెలీదు. మనం ఎలాగుండాలి? గట్టిగా చెప్పండి. సిద్ధపడి ఉండాలి. మన మరణం ఎప్పుడు వస్తుందో మనకు తెలుసా? తెలీదు. సిద్ధపడి ఉండాలి. యవనస్తులు కారులో వెళ్ళిపోతున్నారు అర్ధరాత్రి పూట, ఎదురుగా ఒక లారీ వచ్చింది, ఆ లారీ కిందకి వెళ్ళిపోయింది కారు. 4 యవనస్తులు చనిపోయారు. తల్లిదండ్రులు ఏడుస్తున్నారు. నువ్వైతే సంఘంలో కూర్చున్నావు. ఈరోజైతే మనం చక్కగా ఉన్నాము, ఇష్టమైన వంటలు వండుకొని తింటున్నాము, అటు పరిగెడుతున్నాము, ఇటు పరిగెడుతున్నాము. ఒకళ్ళని కాదు, ఎంతమంది చనిపోతున్నారు. మరి కొంతమంది బస్సులో యాత్రకి వెళ్ళి వస్తున్నారు, యాక్సిడెంట్ అయి చనిపోతున్నారు. ఎన్నో యాక్సిడెంట్లు, ఎన్నో హత్యలు, పరువు హత్యలు, అవమాన హత్యలు ఎన్నెన్నో ఉంటున్నాయి ఈరోజు. నీటి బుడగవలే, ఆయన చెప్పినట్టు ఎట్లా పోతుందంట? నీటి బుడగవలే. నిద్రలో ఉన్న వాళ్ళు నిద్రలోనే చనిపోతున్నారు. నీటి బుడగవలే మాయమైపోతుంది ప్రాణం. మనిషి అరే ఇప్పుడు దాకా ఇట్లా నుంచున్నాడే, ఇప్పుడు దాకా కూర్చున్నాడే, బాగానే నవ్వాడే, ఏమైపోయిందంట? ప్రాణం మళ్ళీ వెంటనే మాయమైపోయింది. మనం ఎన్ని చూసుంటాం అలాంటి వాళ్ళని?
ఎన్ని చూస్తున్నాము? మనకి అటువంటివి చూసి భయం ఉండాలి. అటువంటివి చూసి భయం ఉండాలి. మనిషి ప్రాణం ఎట్లా పోతుంది? ఒకవేళ నేను చనిపోతే ఏంటి పరిస్థితి? అర్థమైంది కదా? ఏంటి పరిస్థితి? ఆలోచించుకో. దేవుడు మనకిచ్చినటువంటి ధన్యతను పోగొట్టుకోవద్దు, నాశనపరచుకోవద్దు. దేవుడిచ్చిన ధన్యతను కాపాడుకోవాలి, మనము కాపాడుకోవాలి. సిద్ధపడి ఉండాలి. బాప్తిసం తీసుకున్నాం, లేదు బాప్తిసం తీసుకోలేదు, సిద్ధపడి ఉండాలి. సిద్ధపడి ఉండాలి. సంఘాలకి సిద్ధపడి ఉండాలి, ఆరాధనకి సిద్ధపడి ఉండాలి, పాట పాడడానికి సిద్ధపడి ఉండాలి, ప్రార్థన చేయడానికి సిద్ధపడి ఉండాలి, వాక్యం వినడానికి సిద్ధపడి ఉండాలి, మీటింగ్స్కి వెళ్ళడానికి సిద్ధపడి ఉండాలి. ప్రతి విషయంలో దేవుని కార్యమందు ఎలాగ ఉండాలంటే సిద్ధపడి ఉండాలి. సిద్ధపడి ఉండాలి. సమయమందును అసమయమందును అంటే నువ్వు ఒక సమయాన్ని పెట్టుకొని ఆ సమయం అప్పుడే నేను చేసుకుంటాను అనుకుంటావు. నువ్వు ఒక సమయాన్ని పట్టుకొని ఆ సమయంలోనే నేను కూర్చుంటాను అంటావు. మిగతా సమయాల్లో నేను వెళ్ళిపోతానంటావు. దేవుని యొక్క ప్రతి సమయమందును అసమయమందును నీకు దేవుడు ఇచ్చాడు అంటే ఆ సమయంలో నువ్వు ఉండాలి. వీటన్నిటిని ఆయన నేర్పిస్తున్నాడు. ఆచరించడం ఆచరించకపోవడం అది మీ ఇష్టం. సువార్త అందరికీ ఇచ్చాడు, ఆయన అందరికీ బోధించాడు, అందరికీ మాటలు. అందులో 100 మంది మాటలు వింటే అందులో 50 మంది విన్న వాళ్ళు ఉంటారు, 50 మంది వినని వాళ్ళు ఉంటారు. అది వాళ్ళ ఇష్టానికి ఆయన వదిలేస్తున్నాడు. ఇది కూడా అంతే, మీ ఇష్ట ప్రకారం. అయితే ఆయన ఎల్లప్పుడూ బతిమలాడతాడు, గద్దిస్తాడు, శిక్షా విధి కలుగు చేస్తాడు. మంచిగా విన్నప్పుడు కొంతమంది వింటారు, కొంతమంది శిక్షా విధి కలిగినప్పుడే నేర్చుకుంటారు. కొంతమంది ఎన్నిసార్లు గద్దించినా గద్దింపిన వాడు ఏమవుతాడంట? హఠాత్తుగా నాశనం అయిపోతాడు హఠాత్తుగా. కాబట్టి దేవుని గద్దింపునకు లోబడండి. ఆ గద్దింపు ఎటువంటి సందర్భాలు దేవుడు గద్దింపు ఇచ్చాడనేది మనం ఇంకొకసారి చదువుకుందాం. ఆ గద్దింపు ఎన్నిసార్లు ఏ సందర్భాల్లో ఇచ్చాడనేది నేర్చుకుందాము. అయితే ఇక్కడ మనం అయోగ్యముగా ఉంటున్నాము అంటున్నాడు ఆయన, యోగ్యులుగా ఉండాలి అంటున్నాడు ఆయన. చాలా వరకు మనం సమస్తము నష్టంగా పెంటతో ఎంచుకోలేము. ఎందుకంటే మనం ఒక నిమిత్తం మనుషులం. మనము దాన్ని ఎంచుకోవాలంటే ఎంతో దీర్ఘంగా ఎంతో నిష్ట కలిగి ఉంటేనే కానీ మనం వాటిని పట్టుకోలేము. అయితే ఆ నిష్టను మనం సంపాదించుకోవచ్చు. పెంటతో సమానంగా ఎంచుకోమన్నాడు. అది దారిలో మనం నడుచుకుంటూ వెళ్తున్నాము, ఎదురుగా ఉంది, దాన్ని దాటుకొని వెళ్తామా, తొక్కుని వెళ్తామా? దాటుకొని, అది మనకు అంటకుండా మనం ఏం చేస్తున్నామంట? దాటుకొని వెళ్ళిపోతున్నాము. మరి అలాగే ఇక్కడ అయోగ్యంగా ఉండటానికి కారణమైనటువంటి పాపమును నువ్వు దాటివేయకుండా దాన్ని ఎందుకు తీసుకుని ఆ పాపమును నీకు అంటించుకొని నువ్వు ఎందుకు అయోగ్యంగా ఉంటున్నావు అంటున్నాడు. అయోగ్యముగా ఎందుకు ఉంటున్నావు అంటున్నాడు. మరణకరమైనటువంటి పాపమును నువ్వు తీసుకుంటున్నావు అంటున్నాడు. వేదనకరమైనటువంటి పాపను నిన్ను నాశనం చేసేటటువంటి ఆలోచనలను నువ్వు ఎందుకు తీసుకుంటున్నావు అంటున్నాడు. వాటిని కూడా నువ్వు దాటుకొని వెళ్ళాలి. కాబట్టి పెంటని కాదు, అసలు నీలో ఉన్నటువంటి పాపపు ఆలోచనలు నువ్వు పెంటతో సమానంగా ఎంచుకొని వాటి నుండి నువ్వు దూరంగా వెళ్ళిపోవాలి కదా. దీనివల్ల వాటిని వేరు చేయడం వల్ల మనం యోగ్యంగా ఉంటాము, వాటిని తీసివేయడం వల్ల యోగ్యముగా ఉంటాము. అర్థమవుతుంది కదా? కాబట్టి ఆలోచన చేయండి. మన హృదయంలో ఎటువంటి లోపాలు అయోగ్యకరమైనటువంటి ఉన్నాయో మీరు ఆలోచన చేసుకోండి. ఇదిగో పలానా చిన్నది ఉంది, పలానా పెద్దది ఉంది, ఇదిగో దీనివల్ల నేను అయోగ్యంగా ఉండిపోతున్నాను, ఇదిగో దీనివల్ల నేను అయోగ్యంగా ఉండిపోతున్నాను, దీనివల్ల నేను ఈ స్థితిలోనే పడిపోయాను. మీలో ఉంటాయి ఆలోచనలు, మీలో ఉంటాయి. వాటిని పెంటతో సమానంగా ఎంచుకొని వాటిని విడిచిపెట్టడానికి ప్రయత్నం చేయండి. నేడే అంటున్నాడు, నేడే వాటిని నువ్వు తీసివేయాలి. నేడే వాటిని నువ్వు నీ దేహం నుండి వాటిని ఏం చేయాలి? తొలగించేయాలి, తీసివేయాలి, నరికివేయాలి. దేవుని వాక్యము నీ హృదయంలో ఉంచనివ్వాలి, హృదయంలో పెట్టాలి. కాబట్టి నిన్ను నువ్వు పరీక్షించుకో. క్రీస్తు ప్రభువారి శరీరంలో రక్తంలో పాలిభాగస్సులం అవుతున్నావు అంటే నిన్ను పరీక్షించుకో. శ్రద్ధ కలిగి ఉండు. దేవుని విషయమై, దేవుని వాక్యం విషయమై, దేవుని మాట విషయమై, దేవుని ఆరాధన విషయమై శ్రద్ధ కలిగి ఉండాలి. అది నేర్పిస్తున్నాడు మనకి. చూడండి, మన ఆలోచన కూడా అంట. రోమిలకు రాసిన పత్రిక 12వ అధ్యాయం 2వ వచనం చూడండి. రోమిలకు రాసిన పత్రిక
12వ అధ్యాయము 2వ వచనం. మీరు ఈ లోక మర్యాదను అనుసరింపక ఉత్తమమును అనుకూలమును సంపూర్ణమై ఉన్న దేవుని చిత్తం మీద పరీక్షించి తెలుసుకున్నట్లు మీ మీ మనసు మారి నూతన మగుట వలన రూపాంతరం పొందుడి. అంటే నీ ఆలోచన ఏ రీతిగా ఉంది? నువ్వు ఆలోచించేది లోపముతో ఉందంట. మోసకరమైనటువంటి ఆలోచనలు, స్వప్రయోజనకరమైనటువంటి ఆలోచనలు, నీకు మాత్రమే లాభకరమైనటువంటి ఆలోచనలు. ఇటువంటి లాభకరమైనటువంటి ఆలోచనల వల్ల నీకు ఉన్నటువంటి లాభకరమైనటువంటి ఆలోచన వల్ల నువ్వు అయోగ్యముగా ఉండిపోతున్నావంట. చూడండి ఏమంటున్నాడు ఆయన, ఉత్తమమును అనుకూలమును సంపూర్ణమునై ఉన్న దేవుని చిత్తం ఏదో పరీక్షించుకోవాలి. దేవుని చిత్తమును మనం గ్రహించాలి. ఇదే మాట 2వ కొరింథీయుల్లో కూడా రాశాడు. చూడండి 10వ అధ్యాయము, కొరింథీయులకు రాసిన పత్రిక 2వ పత్రిక 10వ అధ్యాయం 5వ వచనం చూడండి. మేము విత్కరములను దేవుని గూర్చిన జ్ఞానమును ప్రతి ఆటంకమును పడద్రోసి ప్రతి ఆలోచనను క్రీస్తుకు లోబడినట్లు, ప్రతి ఆలోచనను ఎవరికి లోబడినట్టు? ప్రతి ఆలోచనను క్రీస్తుకు అంటే క్రీస్తు ప్రభువారి ప్రకారము మనం ఆలోచన చేయాలి. అలాగే ఉండాలి. ఇంకా అది మనకు లోకం నేర్పిస్తూనే ఉంటుంది. ప్రతి దెబ్బ నేర్పిస్తూనే ఉంటుంది. ప్రతిరోజు మనకు నేర్పిస్తూనే ఉంటుంది. మనం నేర్చుకుంటూ ఉంటాం వాటిని విషయాల్లో. అయితే నేర్చుకునేవాడు జాగ్రత్త కలిగి నేర్చుకుంటాడు. వాటిని రిపీట్ చేయకుండా ఉంటాడు. నేర్చుకునేటువంటి వాడు, జ్ఞానం లేనటువంటి వాడు లోకంలో రోజు అవి వస్తూనే ఉంటాయి. వాళ్ళు కూడా అట్లాగే వాటి బ్రతుకుతూనే ఉంటారు. అయితే మనం వాటిని నేర్చుకోవాలి. క్రీస్తును పోలి మనం నడుచుకునే రీతిగా మనం ఉండాలి. అలాగే కొన్నిసార్లు వినటంలో లోపం వస్తుంది. సరిగ్గా దేవుని వాక్యం మనం వినటంలోనే లేనప్పుడు అసలు ఇంకా మనం ఫలించే స్థితి ఎప్పుడు వస్తుంది? ఆచరించే స్థితి ఎప్పుడు వస్తుంది? చూడండి యాకోబు రాసిన పత్రిక 1వ అధ్యాయము, యాకోబు రాసిన పత్రిక 1వ అధ్యాయము 19వ వచనము. మీరు ఈ సంగతి ఎదురు గనుక ప్రతి మనుషుడు వినుటకు వేగిరపడువాడును, మాట్లాడుటకు నిదానించువాడును, కోపించుటకు నిదానించువాడునే ఉండవలెను. ఇది కూడా మనం నేర్చుకోవాలి. క్రీస్తుని పోలి నడవాలంటే, క్రీస్తు వలె మనం జీవించాలంటే ఇది కూడా పోలి మనం నడుచుకోవాల్సిందే. ఇది కూడా మనకు నేర్పిస్తుంది. ప్రతి సందర్భము, ప్రతి విషయము, ప్రతి జీవితం మనకు అది నేర్పిస్తూనే ఉంటుంది. లోకంలో ఎదురయ్యే ప్రతి వాటిని మనం ఎలాగ ఉండాలి? నేర్చుకుంటూనే వెళ్ళాలి. వినుటకు వేగిరపడివాడును, మాట్లాడుటకు నిదానించువాడును, కోపించుటకు నిదానించువాడునే ఉండాలి. మన ఆలోచన, మన తలంపు, మన క్రియలు అన్నిటిని ఏం చేసుకోవాలి? నష్టముగా పెంటతో సమానంగా ఎంచుకోవాలి. మాట్లాడేటప్పుడు కోపించుటకు నెమ్మది కలిగి ఉండు, ఆలోచించుటకు నెమ్మది కలిగి ఉండు. నిదానించి మనం అడుగుతున్నాడు. దేవుని పోలి నడుచుకోమంటున్నాడు. దేవుని పక్షముగా ఉండమంటున్నాడు. దేవుని చిత్తమును ఎరిగి ఉండమంటున్నాడు. వీటన్నిటిని మనకు ఆయన నేర్పిస్తున్నప్పుడు మనము కూడా వాటిని నేర్చుకొని వాటిని అవలంబించుకొని లోకంలో జీవించాలి. కాబట్టి ఇస్కరియోతు యోధ అయోగ్యముగా తీసుకోవడానికి ఇవి మామూలుగా ప్రవర్తన లోపము, అలాగే సిద్ధపాటు లోపము, భక్తి లేని లోపము, అలాగే ఐక్యత కలిగి లేకున్నటువంటి లోపము, ఆరాధనలో లోపము, సిద్ధపాటులో లోపము, అత్యాశ వల్ల ఉన్నటువంటి లోపము, నీ ఆలోచనలో ఉన్నటువంటి లోపము, వినలేకపోవడంలో ఉన్నటువంటి లోపము, వీటన్నిటికీ తోడు నువ్వు చేస్తున్నటువంటి శరీర కార్యముల యొక్క పాపము కూడా లోపమై ఉన్నది. వీటన్నిటిని వల్ల నువ్వు ఎలాగున్నావంటే అయోగ్యముగా ఉండి ఆయన శరీరంలో రక్తంలో పాలిభాగస్తున్నా ఏమవుతున్నావంట? అపరాధికులుగా అవుతున్నాము. ఎన్ని దినాలు, ఎన్ని వారాలు మన అపరాధంలో ఉన్నాము? ఎన్ని వారాలు అపరాధంలో ఉన్నాము? చూడండి, ఎన్ని వారాలు మనం అపరాధంలో ఉండిపోయాము, ఎన్ని వారాలు మనం వెనకపడిపోయి ఉన్నాము.
సంఘమును గురించి కొన్ని ఆలోచనలు ఉండదు. మనం అసలు ఏ సంఘంలో ఉన్నా కూడా తెలియదు మనకి. మనం ఎందుకున్నామో కూడా మనకు తెలియదు. ఇదేంటో కూడా తెలియదు కనీసం కొంతమందికి. అసలు ఇష్టం లేదు వాటి విషయంలో. వాటి మీద దృష్టి పెట్టే విషయంలో ఇష్టమే లేదు. ఏదో ఒకట్లే, ఎక్కడో చాట్లే, ఎందుకో కొంతలే, వెళ్ళిపోతాం, పరిగెడతాం, కూర్చుంటాం, వచ్చేస్తాం. ఆలోచన లేదు సంఘాలకి. ఎక్కడైనా అంతే. చాలామంది అంతే. కొంతమంది ఉంటారు. కొంతమంది ఇష్టంగా ఉంటారు, కూర్చుంటారు. కొంతమంది అయిష్టమే ఉంటుంది. ఏంటిది ఇది, ఎందుకు ఇది అన్న ఆలోచన లేదు వాళ్ళకి. నా ఇష్టము నా భక్తి ఇదే, నా నా జీవితం ఇదే. ఇటువంటివి ఒక మనిషిని అయోగ్యంగా ఉంచుతుంది. చూడండి, మన సత్క్రియలు ఒక మనిషిని ఎలాగ ఉంచాలంటే వారిని మార్పు చెందే విషయములుగా మన ప్రవర్తన అనేది ఉండాలి. మనల్ని చూసి వారు నేర్చుకునే విధంగా, మనల్ని చూసి వారు ఆలోచించే విధంగా మన ప్రవర్తన ఉండాలి. కాబట్టి ఆ స్థితిని నువ్వు సరి చేసుకో. ఆ స్థితిలోనికి నువ్వు మారిపో. ఆ స్థితిలోనికి నువ్వు వెళ్ళిపో. కుటుంబంలో ఒకళ్ళు రక్షణ పొందారు, మిగతా వాళ్ళు రక్షణ పొందలా. ఈ రక్షణ పొందిన వారు వారితో కలవాలా, లేక వాళ్ళు ఈ రక్షణ పొందిన వారితో కలవాలా? దీనికి కూడా సమాధానం ఉండదు మీకు. కానీ మనసులో ఏదో ఒకటి నిశ్చయించుకుంటారు. రక్షణ పొందిన వారు పొందనటువంటి వారు పొందిన వారిని చూసి ఉండే విధంగా నువ్వు నడుచుకోవాలి. చాలామంది మనల్ని ప్రశ్నిస్తున్నారు కదా, ప్రార్థనలకు వెళ్తున్నావు, నువ్వేం చేస్తున్నావని. ప్రార్థనలు చేస్తున్నావు కదా, నీకేం వచ్చిందని. వాక్యం చెప్తున్నావు కదా, నీకేం జరిగిందని. ప్రార్థనలకు వెళ్తున్నారు కదా, మీకేం జరిగిందని. లోకంలో ఉంటారు, ప్రశ్నించే వాళ్ళు ఉంటారు. అయినప్పటికీ నువ్వు వారి మాదిరిగా నువ్వు బ్రతకాల్సిందే. నీ ప్రవర్తన నువ్వు మార్చుకొని ఎదుటివారు దానిని చూసి నమ్మే విధంగా నీ ప్రవర్తన ఉండాలి. ఎదుటివారు నిన్ను చూసి వారు కూడా దేవుని గణపరిచే విధంగా నీ ప్రవర్తన ఉండాలి. అప్పుడు నువ్వు దేవుని మహింపరచిన వాడవుతావు. మనం నేర్చుకుందాము. ఈ రోజు వరకైతే మనం నేర్చుకోలేదు, కానీ ఇప్పుడు నేర్చుకుందాము. దేవుడు సమస్తం మనకు సమకూడి జరిపిస్తున్నాడు, నేర్పిస్తున్నాడు. ఈరోజు మనం నేర్చుకుంటున్నాం కాబట్టి మంచి ప్రవర్తన కలిగి మన ప్రవర్తన బట్టి ఎదుటివారు మార్చుకునే విధంగా మనం ఉండాలి. సంఘ విషయాల్లో కొంచెం శ్రద్ధ పెట్టండి. ప్రతి విషయాలు శ్రద్ధ కలిగి ఉండండి. ఎవరు ఎందుకు వస్తున్నారు, ఎందుకు రావట్లేదు, ఏ స్థితిలో ఉన్నారు, ఎందుకు వెనకపడిపోయి ఉన్నారు, వీటన్నిటిని కొంచెం పరీక్షించుకొని వారి పరీక్షల్లో దేవుని జ్ఞానం ప్రకారం ప్రార్థించి వారికైనా సహాయంగా ఉంటుందేమో. ఇవన్నీ ఉండాలి కదా. సరే, అది మీ ఇష్టం. ఇంకా మీ గురించి మీరు ప్రార్థన చేసుకోండి. నేను బాగుండాలి, నేను మంచిగా ఉండాలి అనే స్థితిలో ఉంటే చాలా కష్టం. అది దేవునికి అవి నచ్చినటువంటి విషయము. అందరూ కలిసి ఒకరికొరకు ఒకరు ప్రార్థనలు చేసుకొని, ఒకరికొకరు ప్రార్థన విజ్ఞాపనలు ఒకరినొకరు పురికొల్పుకొని, ఒకరినొకరు సరి చేసుకొని ఉత్సాహంతో మరలా దేవునికి రావాలి. మనం రేపు కొత్త సంవత్సరంలో ప్రవేశించబోతున్నాము. సంవత్సరం అయితే కొత్తది, కానీ బతుకైతే పాతదే. బుద్ధులైతే పాతవే, స్వభావం అయితే పాతదే. అన్నీ పాతయే. బట్టలు కొత్తయే, అన్నీ కొత్తవి అవుతాయి. కానీ బుద్ధి మటుకు ఏమవుతుందంట, పాతదే. మళ్ళీ నేను పాత బట్టలు వేసుకున్నాను, నా పాత బట్టలు రెండు ఒకటి అనబాకు. నువ్వు పాత బట్టలు వేసుకున్నా పర్లేదు, కానీ బుద్ధి మటుకు ఎలాగ ఉండాలి, కొత్తదిగా ఉండాలి. నూతన సంవత్సరం కాదు, నూతన స్వభావము కావాలి, నూతన హృదయము కావాలి. అర్థమవుతుంది కదా. నిన్ను నువ్వు నూతన పరుచుకో, నూతనంగా దేవునికి సమర్పించుకో. ఎక్కడైతే వెనకపడ్డావో వాటిని అన్నిటిని మరలా పురికొల్పుకో. ఎందుకంటే మనం అయోగ్యులుగా ఉంటున్నాము అంటున్నాడు దేవుడు. నా సంఘంలో అయోగ్యంగా కనపడుతున్నారు అంటున్నాడు దేవుడు. తనకు తానే అపరాధి అవుతున్నాడు, తనకు తానే శిక్ష విధించుకుంటున్నాడు. వాటిని శరీరమును రక్తమును అని భావించకుండా తన ఇష్ట ప్రకారం వాటిని తీసుకుంటున్నాడు. కాబట్టి వాడు అపరాధి అవుతున్నాడు. దానిని బట్టి వాడి శిక్ష తెచ్చుకుంటున్నాడు. కాబట్టి దేవుని బిడ్డలారా, దయచేసి ఆలకించండి.
మరొకసారి మన లోపాలను దేవుడు పరిశీలించి వాటిని బట్టి ఆయన ఏ రీతిగా తెలియపరుస్తున్నాడో వాటిని శ్రద్ధ కలిగి ఆలకిద్దాము. చివరిగా సామెతలు 1వ అధ్యాయం 5వ వచనము. ఇదంతా ఆయన ఒక జ్ఞానంతో పొంచుతున్నాడు. ఆ జ్ఞానమును వినమంటున్నాడు ఆయన. జ్ఞానము గలవాడు విని వాటిని జ్ఞానము గలవాడు విని పాండిత్యం వృద్ధి చేసుకుని, వివేకం గలవాడు ఆలకించి నీతి సూత్రములను సంపాదించుకును. జ్ఞానము గలవాడు వింటాడంట. జ్ఞానం గలవాడు జ్ఞానమును వింటాడు. దేవుని గూర్చినటువంటి జ్ఞానమును వినాలి, దేవుని గూర్చినటువంటి ఉపదేశమును వినాలి. వాక్యం విన్న మీ అందరికీ క్రీస్తు ప్రభువారి నామమున వందనాలు తెలియజేసుకుంటున్నాము.